అందరికీ నమస్కారం. ఈరోజు లోన్వెల్లిలో సిరిపూర్ మండలం లోన్వెల్లిలో మరి మా మిత్రులందరికీ కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. రాజకీయాలలో చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ రాజకీయాన్ని ఎప్పుడు కూడా మనం వ్యాపారంగా వాడుకోవద్దు. ఎందుకంటే నాయకులంటే ఎవరు కూడా ఆకాశంలోకి వెళ్ళి ఎవరు దిగిరారు. నాయకులంటే ఆయనకు 10 తలలు కోట్ల రూపాయలు ఉంటే నాయకుడు ఎవరు కాలేడు. కానీ చిన్నప్పటి నుండి కష్టం విలువ తెలుసుకొని చదువుకొని సమాజాన్ని చూసుకుంటూ ఈరోజు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులంతా కూడా కాయా కష్టం చేసుకొని వాళ్ళ కన్నీటి చుక్కలు వాళ్ళు చేసే కూలి పనులు ఇప్పటికీ నాకు ఇంకా మాకు గుర్తున్నాయి. మేము అందరం కూడా అదే వర్గాలకు వెళ్ళి పేద వర్గాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం. సమాజానికి ఏదో ఒకటి మన వంతు సహాయం చేయాలి, చదువుకున్నాం కాబట్టి ఏదో ఒకటి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కోరుకుంటాము. కాబట్టి మేము ఒకటే ఆలోచన చేస్తున్నాం, ఈ ఎన్నికల కోసమే కాదు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఇప్పటిదాకా ప్రజల కోసమే నేను ఈరోజు కొట్లాడినా తప్ప నేను ఏనాడు కూడా స్వార్థ రాజకీయాలు చేసుకుంటా అవకాశవాదం నేను ఎప్పుడు చేయలేను మిత్రులారా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నేను యువకులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు చదువుకున్న వ్యక్తులు, సమాజాన్ని చూసిన వ్యక్తులు, కష్టం విలువ తెలిసిన వ్యక్తులకైతేనే మీరు మద్దతు ఇవ్వండి. కానీ చాలామంది రాజకీయాలు చేస్తుంటారు, కానీ ఒక వ్యక్తి కోసం మీరు ఆలోచించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ట్రాక్ రికార్డ్ ఏం చేసినారు, సమాజం కోసం ఏం చేసినాడు అని ఒకసారి ఆలోచించండి. నాటి నుండి నేటి వరకు నేను ఏనాడు కూడా నమ్ముకున్న వాళ్ళని కూడా నా జీవితంలో ఈ రాజకీయాలు ఈ చేయాలని నాకు ఎప్పుడు లేదు మిత్రులారా. ఈ రాజకీయం అంటే తెలియని ఏజ్లోనే నేను బయటకు వచ్చిన. నా జీవితంలో ఇప్పుడు 32-33 సంవత్సరాలు. నేను కూడా అందరిలాగా క్రికెట్ ఆడాలని నాకు అనిపిస్తుంది. క్రికెట్ ఆడే వయసులో నేను కేసులు పెట్టుకున్నా. అసలు ఈ రాజకీయం మీద నాకు ఒక విరక్తి అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ఇంకా రాజకీయం చేస్తున్నారా అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, అన్న అని పిలిచే ఎంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళ గొంతుకగా నిలబడాలి అనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయం చేస్తూ ఉన్నా. ఈ రాజకీయం చేయడం వల్ల నాకేదో హోదా వస్తుందనో ఏదో జరుగుతుందో నేను చేయట్లా. కానీ మన వంతు ఈ సమాజంలో మనం ఇంకా బతికున్నాం, కలిసినాం. ఎక్కడైతే అన్యాయం కనిపిస్తుందో, ఎక్కడైతే ఆకలి ఉందో వాళ్లకు నిలబడాలి. మనం కూడా రాబోయే రోజుల్లో పేద వర్గాలకు ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయం చేస్తున్నానే తప్ప ఇక మరొకటి కాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. ఇక్కడ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా నేను ఒకటే జైలు చెప్తున్నాను, మీరు అందరూ కూడా ఎంతో గొప్ప నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకంటే ఒక వ్యక్తి ముందుకెళ్తున్నప్పుడు సమాజం కోసం ఏదైనా మంచిగా చేస్తున్నా అన్నప్పుడు దయచేసి ఆ వ్యక్తి కాలు పట్టి లాగకండి, కనీసం సాయం చేయండి. కానీ వ్యక్తిని ఒక రకంగా బదనాం చేయకండి. చాలామంది అంటారు ఆయనకు వయసు లేదు, ఆయన ఏం రాజకీయం చేస్తుండని చాలామంది మాట్లాడుతున్నారు. ఆయనకి ఏజ్ లేదు, చిన్నపిల్లోడు, ఆయన ఏం రాజకీయం చేస్తారని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను అన్నారా, పదవి ఆశించడానికి వయసుతో పని, కానీ 10 మందికి సేవ చేద్దామంటానికి వయసుతో పనేం లేదన్నా. అన్న భారత రాజ్యాంగం చెప్తుంది కదన్న, 18 ఏళ్ళ వయసు వస్తే ఓటు హక్కు వస్తుంది, 22 ఏళ్ళు వస్తే స్థానిక ఎన్నికలకు పోటీ చేయొచ్చు, 25 ఏళ్ళు వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, 29 వస్తే ఎమ్మెల్సీకి పోటీ చేయొచ్చండి భారత రాజ్యాంగం మనకు చెప్తుంది. కాబట్టి ఒకటే ఆలోచన, నేను ఒకటే విన్నా మిత్రులారా, ఒక పూరి గుడిసెలో ఉన్న ఒక యువకుడు, రబ్బర్ చెప్పులు వేసుకున్న ఒక యువకుడు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందో రేపటి రాజకీయ నాయకులకు మనం చూపెట్టాలా. ఎందుకంటే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నా, ఒక సామ్రాజ్యాన్ని కూల్చాలంటే అది యువకులతో అవుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి నాకు మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ.